కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా కాణిపాకం ఆలయ సిబ్బందికి బ్రహ్మోత్సవ కానుకను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అందజేశారు. ఇవాళ మధ్యాహ్నం కాణిపాకం అతిథి గృహంలో ఆలయ సిబ్బందితో ఎమ్మెల్యే మురళీమోహన్ సమావేశమై బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు విశేష సేవలు అందించిన సిబ్బందిని అభినందించారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలాగే 550 కాణిపాకం దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక కానుక బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ భక్తుల సేవలో ఎల్లప్పుడూ ముందుంటున్న ఆలయ సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతమైన నిర్వహణలో వారి పాత్ర ఎంతో ముఖ్యమైనదని కొనియాడారు. కాణిపాకం దేవస్థానంలో స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి కింద స్థాయి నుంచి అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. మనకి స్థానిక ఎమ్మెల్యే గారు గవర్నీయులు మురళీమోహన్ గారి చేతుల మీదుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కొంత గౌరవించవచ్చు. కొంతమందికి 125 కేజీస్ కూడా వచ్చి సో పెద్ద కేటర్లో ఉండేవాళ్ళు ఈ ఇల్లు తర్వాత కాబట్టి ఒక 10 కేజీలు ఇస్తే సరిపోతుందని 21 days రిగర్స్ గా అందరూ శానిటేషన్ కానివ్వండి, తర్వాత క్యూరెన్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, చాలా పెద్ద పని చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ గా పనిచేశారు. ఈ వచ్చిన మొదటిదారులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి చేత డిస్ట్రిబ్యూషన్ సభలో కష్టపడిన ప్రతి వారికి బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు శుచి శుభ్రత మొదలుకొని ఆలయ పరిపాలన చేస్తున్నటువంటి అధికారుల వరకు అందరికీ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు బియ్యం ఇచ్చి వారిని ప్రోత్సహించడం, ఆదుకోవడం అనే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. మనకి ఇచ్చినటువంటి బియ్యాన్ని అంత అవసరం లేదు, సాంప్రదాయంగా కాబట్టి ప్రసాదంగా మేము స్వీకరిస్తున్నప్పుడు తీసుకొని